పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏందిరా నువ్వు నన్ను భయపెడతావు? ఫైవ్ 30కే స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, కాకపోతే టైం వచ్చేసి 6:43 అయింది. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ బంక్ వెళ్ళాలి. ట్రిప్ ఏమో కానీ ట్రిప్ ఎఫ్లో అయితే ముందే పడిపోయింది. పంతులు మామూలు ఫాస్ట్ లేడుగా. మనం రెగ్యులర్గా కొట్టించేది ఇక్కడ ఈ పెట్రోల్ బంక్లోనే రెగ్యులర్గా కొట్టిస్తాం. సో నేను ఒక్కనే కదా వెళ్ళేది, ఇద్దరం వెళ్తున్నాం. నేను ఇంకొక బైక్ వచ్చేసి హోండా CB350 నా ఫ్రెండ్ది. అక్క ఫుల్ ట్యాంక్ చేయరా? ఇక నుంచి రైట్ తీసుకొని మొత్తం స్ట్రైటేనా? ఎంత? 60 స్ట్రైటా? టిఫిన్ మంచిగా ఉంటుందా షాద్నగర్లో? గూగుల్ మ్యాప్స్ అవసరం ఏమన్నా? వెళ్ళిపోవడమేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సెకండ్ సర్వీస్ అయిపోయిన తర్వాత లాంగ్ వెళ్తున్నా. ఇదేందో 120+ తర్వాత కొంచెం షేక్ ఇస్తుంది బాడీ. కూల్ కూల్ కూల్. ఓ ఎందుకు అంత షేక్ ఇస్తున్నా? Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa, it's taking over. Damn, no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuff. అరే రే టిఫిన్ సెంటర్కి వచ్చామా? టిఫిన్ సెంటర్కి మనోడు ఇంత తిప్పాడా? షెడ్ గైస్. ఇప్పుడే మేము టిఫిన్ చేసాము. అయితే మనోడు ఇడ్లీ ఆర్డర్ చేశాడు ఫస్ట్. తర్వాత నాకు ఇడ్లీ నచ్చలేదని చెప్పేసి ఇప్పుడు నేను దోశ ఆర్డర్ చేసుకున్నాను. కానీ ఉప్మా వేశారు, ఉప్మా నాకు నచ్చదు. సర్లే దోశలోకి అని చెప్పి పాపం పిల్లలు పాలు పట్టుకున్నా. మనోడు పోలీస్ అంకుల్ ఎక్కించుకోడు కూడా 100కి తగ్గట్లేదు. 100 అట్లనే పట్టుకున్నాడు. నాదే 100 ఉందంటే స్పీడ్ నాకంటే కొంచెం ముందు పోతుంటాడు. నేను ఓవర్టేక్ చేయలేకపోతున్నాను అంటే 100 పైనే ఉన్నాడు. అంకుల్ ఏమో వెనకాల 2 చేతులు అట్లానే పట్టుకుంటూ ఉన్నాడు. టర్నింగ్ వస్తే 2 పట్టుకుంటున్నాడు. అరే యార్, పోలీస్ అంకుల్ మనల్ని భయపెడుతుంటే మనోడు పోలీస్ అంకుల్నే భయపెడుతున్నాడు. నాకు తెలిసి అయిపోయింది అనుకుంటా అంకుల్ది. సో ఓకే ఓకే. ఇది పార్కింగా ఏంటి? పార్కింగా? ఇది పిల్లల మరి చెట్టులో స్టార్టింగ్ వచ్చేసి ఈ టెంపుల్ ఉంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్, అంటే శివుడు. స్టార్టింగ్ చూడండి, వినాయకుడు అండ్ శివుడు టెంపుల్. ఇది మెయిన్ ఎంట్రీ. దీనిపై నుంచి వీడియో తీసుకున్నావా? కాదు, ఇంత దూరం వచ్చి లోపలికి కొంచెం అన్న పోద్దా? అడిగేది ఉందిలే, తీసేద్దాం. ఏమన్నా అంటే చూసుకోవచ్చు. టికెట్లు పంపించలేదు, ఆడేమో ఎవరో చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇంత పెద్దగా ఉంది అందరు ఈ చెట్టు. చేతులు గ్లౌజెస్ వేసినా కూడా చూడండి ఏ కలర్ అయిపోయాయి మొత్తం.
కలర్ మొత్తం రెడ్ అయిపోయింది కాబట్టి మొత్తం. బైక్ మాత్రం ఇట్లుంది. ఇందాక స్టాండ్ గలీజ్ అయింది, అన్నీ గోక్కున్నాయి కింద మొత్తం. కొంచెం ఆడ కొబ్బరి నీళ్ళు తాగి మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో దానికి ఇక్కడ సైడ్ దగ్గర స్క్రూ కదా, ఆ స్క్రూ పోయింది. సో దానికోసం అక్కడ అడిగాము, ఉందంట చూస్తున్నా అన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా 33 అరౌండ్ ఎంతో ఉంది కిలోమీటర్స్. వచ్చేసాం అనుకుంటా టెంపుల్, లైక్ టెంపుల్ ఎంట్రీకి. ఏం పేరు దీని పేరు? మన్యం కొండ. ఇంకా ఎక్కువ మంది ఉంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అంట మన్యం కొండ. నేను ఇక్కడ ఉండా. క్రౌడ్ ఇంత ఉంది. మేము ఇక్కడ నుంచి వేరే డ్యామ్ ఉందని చెప్పా కదా, సో ఆ డ్యామ్కి వెళ్తున్నాము. ఆ డ్యామ్కి వెళ్ళి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి డ్యామ్ని. దర్శనంకి మినిమం 3 hours పడుతుందంట. ఇందాక లిఫ్ట్ ఇచ్చాం కదా, కనీసం దానికైనా ఎత్తచ్చు కదా. ఫస్ట్ టైం ఒక టెంపుల్ దగ్గరికి వచ్చి మళ్ళీ దూరం వెళ్తున్నాను. యాక్చువల్గా మనం పైనుంచి కిందకి వచ్చాము, ఇటు వెళ్ళాలని చెప్పే కదా, అది రాంగ్. ఇటు నుంచి కింద నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంట. ఎక్కడం ఈజీయే, మన దాంతో దిగడమే చాలా కష్టం. మరి అటు వెళ్దాం, అటే బాగున్నట్టుంది. వస్తుందా బైకు? తీసుకొస్తా. వీడి వరకే ఉన్నాయి యాక్చువల్లీ, అంతా ఫ్లో ఉంటుంది నీళ్ళు. ఆహా, ఇటు సైడ్ మొత్తం వాటర్ ఇట్లా ఫ్లో ఉంటాయి. ఏందిరా నువ్వు నన్ను భయపెడతావు, నిన్నేం చేశానరా నేను. ఇవన్నీ చూడండి ఎట్లున్నాయో, మొత్తం గలీజ్ గలీజ్, మొత్తం వాటర్. ఫ్యామిలీని వేసుకొని బాబాయ్ అడ్వెంచర్ చేస్తున్నాడు. బాబాయ్ మామూలు కాదు, చూడు మామూలు అడ్వెంచర్ కాదు. ఒరే 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 ఆపిన రైట్నా తోపినా రైడర్, మామూలు రైడర్ కాదు. ఒరే 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 పాపం రా వాళ్ళు. ఒరే ఒరే వెనకాల పాపం కదా వాళ్ళ ముందు. ఆయన చూడు పాపం వాళ్ళ ఫ్యామిలీని వేసుకొని కింద నుంచి పోవచ్చుగా, అంత అడ్వెంచర్ అవసరమా? మొత్తం పాటలన్నీ ఊగుతున్నాయి. సెకండ్ సర్వీస్ ఏం చేసాడు కానీ ఈసారి థర్డ్ సర్వీస్కి మనకి దోలు అయితే గట్టి తీరుతుంది అనిపిస్తుంది. మనం నడిపే నడుపుడికి, పడే కథలకి, అన్నిటికీ. మటన్ మటన్ మటన్, లేత మటన్ వేసుకో సామిరంగా. ఇక్కడ ఎట్లా ఇగో ఈ టైప్లో ఏం కనిపించినా దూకేయాలనిపిస్తుంది బండి తీసుకొని. మళ్ళీ వచ్చేసాం దర్శనంకి. కన్ఫామ్గా దర్శనం అయిపోయాక ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి. యాక్చువల్గా పోలీసులు పోనిస్తలేరు. సో అందుకని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మన బండ్లు అయితే ఊరికనే పోతాయి. పోలీసు వాళ్ళు ఆపేశారు, ఇక్కడ వరకు ఆపేశారు. ఈ సైడ్ ఎక్కడ ఒకసారి పెట్టుకోవాలి. అడుగుదామా సార్?
యాక్చువల్గా వీడియో తీస్తున్నాను, ఒక బైక్ ఎలవ్ చేస్తారా? అక్కడ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ కనీసం చూడడం కూడా చూడట్లే. రేయుడు ఈ ట్రాక్టర్ నాకు మనం కన్ఫామ్గా ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఇన్ని గుళ్ళు తిరుగుతున్నాను. వా శ్రీ వెంకటేశం. గుడి పైన టెంపుల్ కాదురా, కొండపైన గుడి. ఏం మాట్లాడుతున్నావురా, మైండ్ పోయింది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలనుకుంటా స్టెప్స్ మీదకి. పార్కింగ్ అయితే ఇక్కడే ఉంది. ఫైనల్గా అయితే వచ్చేసాం. సో కొన్ని క్లిప్స్ చూపిస్తాను మీకు, దర్శనం ఎలా జరుగుతుందో ఎలా. బాయ్ బాయ్. ఓవరాల్గా టెంపుల్ అయితే చూసేసాం. అది పైన నుంచి మీకు కనిపిస్తుంది కదా, సారీ కింద నుంచి పైన కనిపిస్తుంది కదా. టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కాకపోతే నేను రాంగ్ రూట్లో ఎగ్జిట్ నుంచి ఎంట్రీకి వెళ్ళాను, అక్కడ ఒక దగ్గర దూరాను అనమాట. ఓకే, ప్రాబ్లం లేదు. అండ్ రివర్స్ వచ్చేటప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 1 అయింది కదా టైము. ప్రాబ్లం ఏమైందంటే 1 అయింది కదా, కాళ్ళు మామూలుగా కాలట్లే, ఒక రేంజ్లో కాలుతున్నాయి. బైక్స్ వెహికల్స్ ఎవరైనా ఎలో చేసే వాళ్ళు ఉంటే మాత్రమే రాండి అని అయితే నేను చెప్తా. ఇదిగో వీళ్ళలాగా ఇట్లా నడిచే వాళ్ళు అయితే అబ్బో చాలా అంటే చాలా కష్టం ఇక్కడ. అది ఈ టైంలో. ఎర్లీ మార్నింగ్ అయితే ఓకే, ఫ్రెండ్స్ ఎక్కువ ఉండే ఎర్లీ మార్నింగ్ అయితే ఓకే, కానీ ఈ టైంలో అయితే చాలా కష్టము. దేవుడు మాత్రం ఎక్సలెంట్. మొత్తం గుహలో ఉంది, ఊపిరి కూడా ఆడదు. కాకపోతే వాళ్ళు ఎయిర్ ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి పెట్టారు. సో ప్రాబ్లం లేదు. వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఎప్పుడైనా సరే అలాగే ఉంటారు గుహలలో. చూడండి ఎంత బాగుంది లొకేషన్. ఆ టెంట్లు చూస్తుంటే నాకు బద్రీనాథ్ ఆ టైప్లో గుర్తు వస్తున్నాయి పైనుంచి కిందకి చూస్తే. యాక్చువల్గా నా స్టోరీస్ చెక్ చేయండి, మీకు కనిపిస్తుంది. సో ఓకే గైస్, అందరికీ బాయ్ బాయ్, టాటా, గుడ్ నైట్. నా తరపున మీ అందరికీ గిఫ్ట్స్ అన్నీ స్పాన్సర్ చేస్తున్నాను, వచ్చి తీసుకోండి. డబ్బులు ఆల్రెడీ పే చేయలేదు, మీరే వచ్చి పే చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ గైస్.